హాయ్ మాస్టర్స్, నా పేరు సురేష్ అండి. వనస్థలపురం 2009 నుంచి మరి పుల్లి రామ్మోహన్ రావు గారి యొక్క ప్రోత్సాహంతో ధ్యానంలో ఉన్నాను. మరి అప్పటి నుంచి శాకాహారం అయిపోయాను. ఫ్యామిలీ అంతా శాకాహారులే. ప్రతి నెల మాకు ఒక పండగ. ఈరోజు ఎలాగైతే ఈ నెల వచ్చే నెల మ్యాగజైన్ ప్యాకింగ్ అవుతుందో అలాగ ప్రతి నెల ఇక్కడ ఉండే మాస్టర్లకంతా పండగ వచ్చి అన్ని చక్కగా ఒక ఫ్యామిలీ లెక్క వచ్చి అందరూ పనిచేసి తర్వాత మంచిగా భోజనం చేసి వెళ్ళిపోతారు. సో ప్రతి నెల ఈ పండగ కోసం ఎంతోమంది 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ధ్యాన జగత్ అనేది ప్రతిసారి ఏం చెప్పారంటే మాస పుట్టిక అన్నారు. ప్రతి నెల 3-4 రోజులు వచ్చేవాళ్ళం ధ్యాన జగత్కి ఫస్ట్ మార్నింగ్ టైంలో. సో ఎప్పుడు సారు ఏదో ఒక కరెక్షన్ చేస్తూ లేకపోతే ఏదో జూమ్లో ఉంటూ అలాగా ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు. సో సార్ సందేశం ఏంటంటే ప్రతి తెలుగింటికి ధ్యాన జగత్ వెళ్ళాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకు కానీ ధ్యాన జగత్ వెళ్తే ప్రతిసారి ఉన్నట్టే. ఎందుకంటే ఆర్టికల్స్ బాగుంటాయి, ఎప్పుడు తీసినా ఇది కొత్తగానే ఉంటుంది. న్యూస్ పేపర్ లెక్క పాతది అవ్వదు, సత్యం. కాబట్టి ఎప్పుడు మీకు ఏ డౌట్ వచ్చినా ధ్యాన జగత్ తీసి ఒక పేజ్ చదివితే అప్పుడు మన ఆత్మతత్వం తెలుస్తుంది. కాబట్టి దుఃఖం నుంచి బయటకు వస్తాము, హ్యాపీగా ఉంటాం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఇప్పుడు మరి కేశవరాజు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా ఇది ఆన్లైన్లో కూడా వచ్చింది. అంటే మనము బుక్ ఫిజికల్గా కాకుండా నెట్లో కూడా చూసి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఎక్కడున్నా సరే ఈజీగా మన ఇంటికి వచ్చేస్తుంది. సో అలా కూడా చేసుకునే సదుపాయం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన జగత్ని ప్రమోట్ చేసి చదవండి, చదివించండి. ఎంతో జ్ఞానవంతమైన ఇవి ఆర్టికల్స్ వస్తాయి. ప్రతి నెల ఒక్కొక్క కాన్సెప్ట్ వస్తూ ఉంటుంది దీంట్లో. సో అందరూ దీనికి సహకరించి మనము లక్ష్య చందాదారులు యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషంగా వనస్థలపురం. నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉంటూ వాలంటీర్ తీసుకుని ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి నా యొక్క జీవితం అనేది అద్భుతం, మహా అద్భుతం. పిరమిడ్ కట్టడము, అందరికీ ధ్యానం నేర్పించడము, మరి ఈ యొక్క ధ్యానం యొక్క విశిష్టత, మరి ఈ జ్ఞానం యొక్క విశిష్టత అందించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ ధ్యాన జగత్ అనేది ప్రతి నెల కూడా అద్భుతంగా అందరికీ దాని జ్ఞానాన్ని అందిస్తూ ఉంది. మరి దాంట్లో పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చి, అలాగే హయ్యర్ మాస్టర్స్ యొక్క నాలెడ్జ్, మరి ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా కూడా అందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క బుక్ యొక్క ఎనర్జీస్ అనేది మీకు ఫీల్ అయితేనే మీకు తెలుస్తూ ఉంటుంది, ఎనర్జీ ఎప్పుడైతే ఫీల్ అవుతామో. కాబట్టి ఇది మన ఇంట్లో ఉన్నది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం చదవటమే కాకుండా దీని ద్వారా అందరికీ కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి, చూసిన వాళ్ళందరికీ కూడా దీని జ్ఞానం అందించబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇదందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రతి నెల కూడా వచ్చి ఈ యొక్క ధ్యాన జగత్ యొక్క ప్యాకింగ్లోను డిస్ట్రిబ్యూషన్లోను పాల్గొంచుకుంటూ చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాము. మీరందరూ కూడా ఈ ధ్యానం చేసుకోవాలని, మరి ఇంకా డీటెయిల్డ్గా పిఎంసీలో చూస్తూ ఇంకా మీరు గొప్పగా జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం చేసుకుంటూ ఈ ధ్యాన జగత్ చందాదారులు కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు స్వప్న. నాకు ధ్యానం కరోనా టైంలో జూమ్లో పరిచయం అయింది. అప్పటి నుండి నేను ధ్యానం చేస్తున్నా. ధ్యాన జగత్ గురించి ఫ్రెండ్స్ అందరు చెప్తే ఇక్కడికి వచ్చేదాన్ని. బుక్ అయితే చెప్పగానే తీసేస్తున్నా. ధ్యాన జగత్ బుక్ అయితే చాలా ఇష్టంగా చదివేది. నేను పోస్ట్లో వచ్చేది ఇది ప్రతి నెల, దీనికోసం వెయిట్ చేసేది. ప్లస్ ఒకసారి అందులో ఇంటర్వ్యూ అలేఖ్య, ఢిల్లీ అమ్మాయి అలేఖ్య, హిందీ పిఎంసి అనుకుంటా సార్. తను ఎలా ధ్యానం చేస్తూ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయిందో తను చెప్పింది ఇంటర్వ్యూలో. అది నేను మా పిల్లలకి చదివి వినిపించిన, ప్లస్ చదవమని ఇచ్చిన. అంటే తను 1 hour ధ్యానం, 2 hours చదువుకునేది. సేమ్ నేను కూడా మా పాపకి అదే చెప్పిన, నువ్వు 1 hour ధ్యానం చేయి, 2 hours చదువుకో అని. తను నీట్కి ప్రిపేర్ అవుతూ కూడా 1 hour ధ్యానం చేస్తూ 2 hours చదువుకునేది, ధ్యానం చదువు. తను మంచిగా నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయింది, ప్లస్ నీట్ ర్యాంక్ కూడా తనకు వచ్చింది. అందుకే మా అమ్మాయి అసలు ధ్యానాన్ని ఎప్పుడు వదలదు, ప్రతిరోజు చేసుకుంటుంది. బాబుకు కూడా నేను అదే చెప్తా. ధ్యాన జగత్ బుక్ ప్యాకింగ్కి రావడం కూడా నాకు చాలా ఇష్టం. ప్రతి నెల రావడానికి ట్రై చేస్తా. బుక్ అయితే కంపల్సరీ వెళ్ళగానే చదివేస్తా.
ఇంకా ధ్యానపీఠ బుక్లో ధ్యానం చేసే విధానం కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. శాకాహారం వల్ల లాభాలు, ధ్యానం చేయడం వల్ల లాభాలు, ప్రతి అందరి మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ చదవచ్చు అందులో. ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ అయినాయి అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు ఎం హర్షశ్రీ. నేను ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ MBBS చదువుతున్నాను. నాకు ముందు ధ్యానం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో పరిచయం అయింది. మా అక్క ద్వారా తెలిసింది. అప్పటికి నేను నాన్ వెజ్ మానేసాను. అండ్ తను చెప్పాక నాకు ఇంకా ఎప్పుడు తినాలని కూడా అనిపించలేదు. అండ్ ముందు మానేయడానికి చాలాసార్లు ట్రై చేస్తాను, కానీ స్మెల్ వల్ల కొంచెం టెంప్టింగ్గా అనిపించేది. కానీ మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాన్ వెజ్ అంటే అస్సలకే నచ్చకపోయేది. అసలు ఇప్పుడు ముట్టుకోను, నాన్ వెజ్ కూడా ముట్టుకోను. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మానేయమని చెప్తాను. అండ్ మా ఫ్రెండ్స్కే కాదు, మా తమ్ముడికి కూడా మానేయమని ప్రతిసారి చెప్పేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా అతను తినట్లేదు. అండ్ ధ్యానం పరిచయం అయినప్పుడు ఫస్ట్ 20 minutes అలా చేసేదాన్ని. కానీ నా నీట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి నేను 30-40 minutes చేసేదాన్ని. అండ్ నీట్ ఎగ్జామ్ 1 month ఉన్నప్పుడు 1 hour ధ్యానం, ఒక 2 hours చదువుకునేదాన్ని. కొన్ని రోజులు అయితే 1 hour ధ్యానం, 1 hour చదివే ఉండేది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బిహేవియర్లో అయితే నాకు కోపం చాలా తగ్గిపోయింది ఇది ధ్యానం. బిహేవియర్ ఇంకా పర్సనాలిటీ చేంజెస్ చాలా వచ్చాయి ఆఫ్టర్ మెడిటేషన్, ఇంకా నాన్ వెజ్ మానేయడం వల్ల. ఇంకా అందరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మణిదీపక్. నేను ధ్యానం 2 years నుంచి చేస్తున్నాను. నేను శాకాహారి 1 year బ్యాక్ నుంచి అయినాను. నాన్ వెజ్ తినను. ధ్యానం వల్ల చాలా చేంజెస్ వచ్చాయి. కోపం తగ్గింది, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. థ్యాంక్ యూ.